తెలుగులోనే చెప్పాలంటే చాలా చాలా బాగుంది ఫిల్మ్. ఎక్స్పెక్ట్ చేయలేదు. హెవీ గూస్ బంప్స్. సినిమా మైండ్ బ్లోయింగ్ అన్న. సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా లేదు. తెలుగులోనే చెప్పాలంటే చాలా చాలా బాగుంది ఫిల్మ్. ఎక్స్పెక్ట్ చేయలేదు. హెవీ గూస్ బంప్స్. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. செம்மையா இருந்தது. ஒதறி தள்ளிட்டாரு. அமிதாப் பச்சன்லாம் தெறிக்க விட்டுட்டாரு. வேற லெவல்ல இருக்கு. செகண்ட் ஹாஃப் தான் வந்துட்டு ரொம்ப கூஸ் பம்ப் மூமெண்ட்ஸ் நிறைய இருந்தது. பார்ட் 2க்காக வெயிட் பண்ணிருக்கோம். மியூசிக் பிஜிஎம்லாம் செம்மையா இருந்தது. பிஜிஎம்லாம் வேற லெவல்ல இருந்தது. எல்லாமே நல்லா இருந்துச்சு. நிறைய சர்ப்ரைசஸ், நிறைய ஹீரோஸோட என்ட்ரி வருது. ஸோ பார்க்கலாம். వెరీ నైస్ మూవీ. తెలుగు చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ సినిమా మైండ్ బ్లోయింగ్ అన్న. సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా లేదు. చింపేశాడన్న. ఫస్ట్ హాఫ్ బోర్ కొడిచింది, బాగాలేదు అనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చింపేశాడు. గ్రాఫిక్స్ హైలైట్ అన్న. సెకండ్ కోసం వెయిటింగ్ అంతే. చాలా బాగుంది. విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్స్ట్రాడినరీ అన్ని ఇంటర్నేషనల్ విజువల్స్ ఉన్నాయి. ప్రభాస్ యాక్టింగ్ చెప్పనక్కర్లేదు. ప్రభాస్ యాక్టింగ్, క్యారెక్టరైజేషన్ అంతా చాలా బాగుంది. అండ్ స్టోరీ ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ బేసిక్స్ తెలుసుకొని వెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది. కొన్ని జస్ట్ మూవీలో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. పూర్తిగా క్యారెక్టర్స్ అన్నీ వస్తే యాక్చువల్గా మూవీ స్టోరీ ఏంటని బయటకు తెలుస్తుంది. దీపికా పదుకొని నార్మల్, ఆమె సుమతి క్యారెక్టర్. ఆమె బేబీ క్యారీ చేయడం, ఆమె రోల్ వరకు ఆమె రోల్ ఉంది. మెయిన్ ఆ ఫైట్ సీక్వెల్ అంటే ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ వాళ్ళిద్దరు రెండు బాగున్నాయి. మొత్తం మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పనక్కర్లేదు. అది ముందటి నుంచే ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే బాగుంది. హైప్ ఉంది. బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్యారెక్టరైజేషన్, విజువల్స్, విఎఫ్ఎక్స్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. బాగుంది మూవీ, పర్లేదు. కానీ గ్రాఫిక్స్ అమేజింగ్, చాలా బాగున్నాయి. ఎక్సలెంట్గా ఉన్నాయి గ్రాఫిక్స్. మూవీ ప్రభాస్, అమితాబ్, ఎవ్రీబడి గ్రాఫిక్స్ ఎక్సలెంట్, అమేజింగ్, హాలీవుడ్ లెవెల్ ఉన్నాయి. మూవీ అంటే చాలా బాగుంది. అంటే అది ఇన్స్పైర్డ్ బై హాలీవుడ్ మూవీస్, బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. లైక్ సారీ సార్, ప్రభాస్ యాక్టింగ్ is superb, and his performance in Deepika Padukone, like small glimpse, but it was really wonderful. Sorry, graphics is good actually. After Adipurush, I didn't have any expectation, but unexpectedly the movie is really good. I didn't have any such expectation in Indian movie with this person. He is excellent actually. He is the powerhouse, and I am quite perplexed that I'm not sure who is the real Kalki. Is it Pravas or